హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, వాటితో అందంగా రాఖీ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట వెళ్ళి రాఖీలు మనం డబ్బులు పెట్టి కొనుక్కోవడం కన్నా కూడా మనం ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా రాఖీలు తయారు చేసుకుంటే చాలా మంచిది అని నా ఒపీనియన్ అనమాట. సో వీడియోస్ చూస్తూ చాలా వీడియోస్ అయితే ఉంటాయి, చూస్తూ మీరే ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ట్యాబ్లెట్ షీట్ ఒకటి తీసుకోండి. ఒక ట్యాబ్లెట్ కవర్ ఉంటుంది కదా, సో దాన్ని ఈ బొప్పిని మాత్రం కట్ చేసుకోండి ఇలా. సో ఇది నాకు ఆల్రెడీ కలర్లోనే వచ్చింది కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. మీకు కనుక వైట్గా కానీ లేదా గ్రే కలర్ అలా ఉంటాయి కదా, అలా ఉంటే మీరు దాని మీద నెయిల్ పాలిష్ మీకు నచ్చిన కలర్ని అప్లై చేసేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఒక పేపర్, మామూలు పేపర్ అండి, మామూలు వైట్ పేపర్ని దీని బేస్కి అతికిచ్చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా ఉన్న ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా మళ్ళీ గమ్ పెట్టుకొని దీని మీద అతికించుకోవాలి. ఎందుకు 2 సార్లు అంటే ఇది పెలుసుగా ఉంటుంది కదా, మనం నొక్కినప్పుడు అదింపోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో అతికించుకున్న తర్వాత చుట్టూ ఇలా గమ్ పెట్టుకొని నేను ఇక్కడ బాల్ చైన్ అయితే అతికించుకుంటున్నాను. సో ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. జస్ట్ 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట. మనం ఒక 10 రూపాయలు పెట్టి బాల్ చైన్స్ తెచ్చుకున్నామంటే కలర్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ నేను 2 లైన్స్ పెట్టాను. అలాగే పైన నాకు ఎస్ అనే అక్షరంతో నేను ఇక్కడ పెడుతున్నాను. మీరు బ్రదర్స్ యొక్క నేము ఫస్ట్ లెటర్ని మీరు ఇలా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా గమ్ పెట్టుకొని అతికించుకోవచ్చు. ఇలా అతికించుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా కింద బేస్ ఉంది కదా, దీన్ని మొత్తం కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఉలన్ లేదు అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఉలనే అవసరం లేదు. ఇలా మిషన్ థ్రెడ్ ఏ కలర్ ఉన్నా కూడా పర్లేదండి. సో నా దగ్గర సేమ్ ఉందని సేమ్ కలర్ తీసుకున్నా, మీ దగ్గర లేకపోతే బ్లాక్ కలర్ ఉన్నా కూడా తీసుకోండి. ఇలా ఏదన్నా పొడవుగా ఉన్న ఒక వస్తువుకో ఒక బాక్స్కో ఇలా ఒక 20 సార్లు ఇలా రౌండ్ చుట్టుకోండి. చూసారు కదా, ఇలా ఇప్పుడు మధ్యలోకి కట్ చేసేసుకోండి. ఇవి విడిపోకుండా ఉండడానికి ఒక సైడు ముడి వేసుకోండి. ఇదే మనకి దారంలాగా బాగా పనిచేస్తుంది అనమాట. ఇలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లో రాఖీస్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఈ రాఖీ పౌర్ణమికి మనం సేఫ్గా అలాగే హెల్దీగా ఇంట్లో మనకి నచ్చినట్లు మన బ్రదర్స్ కోసం చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా బోల్డ్ అనే డిజైన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడ నేను పూసలు అయితే యాడ్ చేసుకున్నానండి, ఒక 3 యాడ్ చేసుకున్నాను. అలాగే పూసలు జరిగిపోకుండా ఉండడానికి ఇలా దగ్గరికి 3 వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం దీన్ని అతికించుకోవాలి కదా, సో దారం బ్యాక్ సైడ్ కనిపించకుండా ఉండడానికి ఇలా ఒక చిన్న పేపర్ తీసుకున్నాను. మీరు వైట్ పేపర్ తీసుకున్నా పర్లేదు, నా దగ్గర ఇది ఆల్రెడీ చూపించాను కదా, పెళ్లి కార్డు ఉండింది, అదే వేస్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్ కూడా సేమ్ కలర్ వేస్తే మనకి లుక్ బాగుంటుంది అని. సో ఇలా చూసారా, ఇప్పుడు గమ్ పెట్టేసుకోండి. ఈ పేపర్కి ఫస్ట్ గమ్ పెట్టేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోండి గమ్ అనేది. ఇప్పుడు దీని మీద ఇలా స్ట్రైట్గా పెట్టుకొని దారాన్ని పెట్టేసుకోండి, అతికించుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దీన్ని కూడా ఇలా పైన పెట్టేసుకోండి. ఇలా ఇలా వెనక్కి తిప్పించి అతికిచ్చేసారంటే గట్టిగా వచ్చేస్తే అతుక్కునేస్తుంది. సో ఈ చివరిలో కూడా మనం 3 వేసేసుకోవాలండి, పూసలు వచ్చేయకుండా. మరి చూసారు కదా ఎంతో చక్కగా అది ట్యాబ్లెట్స్ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్తోనే ఈజీగా ఎలా రాఖీ తయారు చేసుకోవచ్చో. మీ దగ్గర పూసలు ఉంటే మీరు ఇదంతా కూడా పూసలతో ఇంకా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఎలా అనిపించిందో ఐడియా, నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఐడియాస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.